మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంఫర్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెద్ద పెద్ద వాళ్ళకి, అంటే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళకి అన్న టైప్లో మాట్లాడుకుంటున్నాం మన వరకు. అలా కాకుండా ఒక సాధారణ వ్యక్తి, ప్రజెంట్ నా దగ్గర 1 లక్ష ఉన్నాయనుకోండి, ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారు? అంటే ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయంటారు ఆ 1 లక్ష రూపాయలకి? ఎన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ప్లాన్స్. నీకు ఏ రకమైన ప్లాన్ కావాలంటే ఆ రకమైన ప్లాన్ ఉంది. అంటే సార్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఉపయోగపడేలా ఎన్ని రకాలు ఉన్నాయంటారు? రెగ్యులేటెడ్, అన్ఆర్గనైజ్డ్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వెళ్తే ఎవరికైనా వడ్డీకి ఇస్తాం, లేదా చిట్టీలు వేస్తాము, లేకపోతే ఇవాళ వచ్చిన లేటెస్ట్ ట్రెండ్లో వీళ్ళు బెట్టింగ్స్, అఫీషియల్ బెట్టింగ్స్ కూడా వచ్చినాయి. వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. వస్తే వస్తాయి, పోతే పోతాయి. అవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటారా? అవి కూడా ఇన్వెస్ట్మెంటే. ఓకే, ఇన్వెస్ట్మెంటే. వస్తే రిటర్న్ వస్తే బ్రహ్మాండమైన రిటర్న్ వచ్చేది. నువ్వు రిస్క్ తీసుకుంటేనే కదా నీకు రిటర్న్ వస్తుంది. రిస్క్ తీసుకుంటున్నావు అంటే ఏంటి? 0కి వెళ్ళొచ్చు, డబుల్కి కూడా వెళ్ళొచ్చు. కానీ మీకు తెలుసో లేదో, ఐపీఎల్ వచ్చిన తర్వాత, లేదా ఆన్లైన్ గేమింగ్స్ వచ్చిన తర్వాత, ఒక విలేజ్ని కనుక నువ్వు రోల్ మోడల్గా తీసుకుంటే, ఆ విలేజ్లో ఎంతమంది ఇన్సూరెన్స్ పాలసీ చేస్తారో, మ్యూచువల్ ఫండ్ కడతారో, లేకపోతే బ్యాంకులు ఎఫ్డీలు చేసుకుంటారో, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, వాళ్ళందరికంటే కూడా ఈ నెంబర్ ఆఫ్ ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ ఆడేవాళ్ళు, లేకపోతే దీంట్లో ఏది ఐపీఎల్లో బెట్టింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సార్, మీరు అన్నదా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పల్లెటూరు అన్నారు చూసారా? అలాంటి పల్లెటూరులో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కన్నా బెట్టింగే ఎక్కువ ఉంది సార్. చూసుకుంటే ఒక 70% వరకు ఆడేవాళ్ళు ఉన్నారు. 70%. చివరికి ఏమవుతున్నారు? ఒక 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత వాడు అకౌంట్లో ఏముండదు. 2 ఇయర్స్ తర్వాత పక్కన తీసుకొస్తున్నాడు. చివరికి వచ్చేప్పటికి 2-3 ఇయర్స్ తర్వాత అంత అయిపోతుంది. ఉన్నది కూడా అమ్ముకున్నాడు. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే. కానీ రిస్క్ ఎంత ఉంది, రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే, రిస్క్ ఎంత ఉంది, రివార్డ్కి ఛాన్స్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మాకు అవన్నీ వద్దు సార్. ఇప్పుడు మా ఇన్వెస్ట్మెంట్కి ప్రాబ్లం కాకుండా, మా ఇన్వెస్ట్మెంట్ లాస్ కాకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండి అంటే, నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే, ఇక్కడ బాగా స్థలాలు తక్కువకి వస్తుంటే, ఒక 100 గజాలు 200 గజాలు 1 లక్ష రూపాయలు దొరికితే కొనుక్కుంటే కూడా మంచి ఇన్వెస్ట్మెంటే. ఓకే. లేదా ఆ 1 లక్ష రూపాయలకి ఏదో గోల్డ్ కొనుక్కుంటే పిల్లలకు ఉంటుంది. 4 రోజుల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేపటికి వాళ్ళకి ఏదో ఆర్నమెంట్ చేయించడానికి ఉపయోగపడుతుంది. నాకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బ్యాంకులో డిపాజిట్ చేసి నేను లోన్ తీసుకోవచ్చు, దానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు గోల్డ్ కూడా రీజనబుల్ ఇన్వెస్ట్మెంటే. ఓకే. అట్లా కాదు, స్టాక్ మార్కెట్. మిడిల్ క్లాసు 1 లక్ష రూపాయలే ఉంది, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, అతను స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేసేంత కెపాసిటీ ఉండదు. 100%. అవును సార్. ఏదో కొంతమందికి ఉండొచ్చేమో కానీ ఎక్కువ మందికి అయితే ఉండదు. అట్లా కాదు, బ్యాంక్ ఎఫ్డి చాలు, నాకు 7%, 6% వచ్చినా చాలు, నా అమౌంట్ ఎక్కడికి పోకుండా ఉంటుందంటే బ్యాంక్ డిపాజిట్. అట్లా కాదు, కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినా పర్లేదు, నాకు కొంత రిస్క్ కవరేజ్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు సింగిల్ ఇన్వెస్ట్మెంట్లో, ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కూడా మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిటర్నబుల్ ప్లాన్స్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం, అదొక 10 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది నెక్స్ట్ 10 years. రిటర్న్స్ కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ ఎఫ్డి కన్నా కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది కదా, కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, కొంచెం సెక్యూర్ ఉన్నట్లు ఉంటాం అని ఫీల్ అయ్యేవాళ్ళు సింగిల్ ఇన్వెస్ట్మెంట్ గా ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 10 years కవర్ చేస్తారు. 10 years కవర్ చేస్తారు. మళ్ళీ దాన్ని రీడీమ్ చేసుకుని మళ్ళీ రీఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్. ఇట్లా కాదు, నాకు ఇన్ఫ్లేషన్ బేట్ కావాలి, నా మనీ సెక్యూర్గా ఉండాలి, నా మనీని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తూ ఉండాలన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అతను రిస్క్ అప్టైట్ని బట్టి లిక్విడ్లో పెట్టుకుంటారా, ఈక్విటీ ఫండ్స్లో పెడదామా, బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెడదామా, లేదా రకరకాల కేటగిరీస్లో ఏ కేటగిరీలో పెట్టాలన్నా అతను ఎక్స్పెక్టెడ్ రిటర్న్ బట్టి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కనుక వచ్చేపాటికి నువ్వు వాలటిలిటీని ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతావు. మనీ ఒక 10% ఎప్పుడన్నా మార్కెట్ కండిషన్స్ బాగా ఒక 10 to 15% కనుక డౌన్ సైడ్కి వస్తాయి, అప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న బేస్ చేసుకుని ఫండ్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. అవే చివరికి వచ్చేప్పటికి ఎవరు చెప్పినా మార్కెట్ కండిషన్ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు
నువ్వు రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఎన్ని రోజులు ఈ మనీని ఇక్కడ హోల్డ్ చేస్తావా అన్న దాన్ని బేస్ చేసుకుని ఎఫ్డీ చేస్తావా, ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తావా, మ్యూచువల్ ఫండ్ లాంటి అసెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటావా, లేదా చిన్న ఏదైనా ఫ్లాట్ లాంటిది ఏదైనా ఆ మనీకి ఎక్కడైనా దొరుకుతుంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటావా, లేదా చిన్న గోల్డ్ కొను బై చేస్తావా. ఏ ఆప్షన్ అయినా బెటరే. కానీ రకరకాల అసెట్స్ అన్నీ కూడా దాని ప్రాపర్టీస్ని బట్టి ఆ టైంను బట్టి టైం ఫ్రేమ్ను బట్టి రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఒక్కోసారి బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇయర్స్ దాంట్లో పెర్ఫార్మెన్స్ ఏమి ఉండకపోవచ్చు. అట్లాగే గోల్డ్ కూడా, అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా ప్రతిరోజు పెరుగుతా రాదు. ఒక 2 years అప్ సైడ్కి వెళ్ళిందంటే ఒక 2-3 years స్టాగ్నేట్ అయి ఉంటుంది. అలాంటి సందర్భాలు అన్నిట్లో ఉంటాయి. కానీ ఓవర్ ద పీరియడ్ ఒక 10-15 years క్యాలిక్యులేట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో 10% రిటర్న్ వర్కౌట్ అవుతుంది, ఎఫ్డీస్లో 6-7% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, ఇన్సూరెన్స్ ప్లాన్స్లో వచ్చేప్పటికి 5-6% వర్కౌట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్లో 10-12%, 10-18% వరకు నీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మనకు రిటర్న్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలన్నది పర్టికులర్ ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ని బట్టి మనం ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 1 lakh రూపీస్ తీసుకుంటే చాలా మంది ఏముందరే 1 lakh కదా ఎక్కడ పెడతాం అని చెప్పేసి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచేయడం, లేకపోతే బయట వడ్డీకి ఇవ్వడం, ఇలాంటి 2 పనులు సంథింగ్, లేకపోతే బెట్టింగ్ ఆడడం, ఈ 3 పనులే చేస్తుంటారు. అంటే బెట్టింగ్ అని అట్లా మనం వేగ్గా మాట్లాడొద్దు. అంటే అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే బెట్టింగ్లోకి వెళ్ళారు, అందరూ లేరు. అట్లా ఏదో వేగ్గా బెట్టింగ్ చేస్తారు అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎంగేజెస్లో కొంతమంది అంటే ఉత్సాహం అలాంటిది సార్, ₹1,00,000 ఉంటే దాన్ని 10 లక్షలు చేయాలని ఆతృత ఉంటుంది. యాక్చువల్గా బిహేవియరల్ మేనేజ్మెంట్. అవును, పక్కన డాడికి ఎవరికో ₹1,00,000 వచ్చినాయని చూస్తాడు, 5,000 పెడితేనే 1,00,000 వచ్చింది. దాన్ని మనం ఎందుకు ఆ రిటర్న్స్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా ఆ రూట్లోకి వెళ్తాడు. ఎదుటాడికి వచ్చినాయి అని చెప్పింది వీడు అన్నాడు, కానీ వీడు యాక్చువల్గా చూడలేదు, నిజమాబద్ధం వీడు ఏం తెలియదు, కానీ ఎమోషన్స్ పనిచేస్తున్నాయి ఇక్కడ, కావాలని ఇతను కూడా వెళ్ళాడు. ఇతను వెళ్ళినాక రియాలిటీ నిజానంగా అర్థమవుతుంది, ఇమీడియట్గా అర్థం కాదు కదా. ఈ అర్థమయ్యే లోపల ఏదో జరిగిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.